పోలీసు వారు సహకరించండి.
మన వీర మహిళల సమక్షంలో మరి కేక్ కటింగ్ జరిగింది. మరి ఆ కార్యక్రమం చేసిన జనసేన అభిమానులకు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి స్టేజ్ క్లియర్ చేయాలి. స్టేజ్ క్లియర్ చేయాలి ఒకసారి. శ్రీదేవి గారండి సంతోషం. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సినిమాగా ఈరోజు రాష్ట్రంలో రావటం, రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం చేసుకోవటం, పండగ వాతావరణంలో ఈరోజు అనేక మంది అన్ని కూడా మన జిల్లాల్లో కూడా ఈరోజు ప్రత్యేకించి అందరూ ఎన్డీఏ కూటమి అంతా కూడా ఈరోజు ఫస్ట్ రిలీజ్ అయిన సినిమాను ఈరోజు చూసుకుంటూ అందరూ ఆనందాలతోటి చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. మేమైతే ఒకటి మాత్రం తెలియజేస్తున్నాం, మేమైతే ఎన్నికల ముందు ఎవరైతే జనసేన మా కోసం కష్టపడ్డారో, మా గెలుపు కోసం కృషి చేశారో వాళ్ళతోటే ఉంటాం. వాళ్ళతోటే వాళ్ళకి ఏ అవసరం ఏ ఒకే మాట ఒకే పద్ధతితోటి పోతాం మేమంతా కూడా. ఈరోజు రియాజ్ గారు ఉన్నారంటే ఆ రోజు ఎన్నికలప్పుడు నాతోటి ఇంటింటికి తిరిగాం. ఎన్నికల ముందు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు సంవత్సరం 14 నెలలు అయితే అదే విధంగా ఉన్నాం, కలిసి ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఆ రోజు బీజేపీ వాళ్ళు కానీ ఎవరైతే కష్టపడ్డారో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి వాళ్ళని మర్చిపోం. తప్పకుండా కూడా వాళ్ళని నాతో పాటే తీసుకెళ్తాం. ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని మరోసారి వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి ఎంతో గౌరవం. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక పక్క పార్టీ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఈరోజు లోకేష్ గారితో కానీ ఏ విధంగా సంబంధాలతోటి ఈరోజు రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారో మనం అంతా చూస్తూ ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు రాక్షసు పాలన అయిపోయి 14 నెలల్లో ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అందరూ కూడా కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాతే ఏదైతే మనకి ఆ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చారో ఒక్కొక్కటి ఈరోజు చేసుకుంటా వస్తూ ఉన్నాం. అంతకు ముందు ఉండే సైకో ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి ఉండే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసి ఈరోజు అనేక ఇబ్బందులు తీసుకొచ్చినా కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫస్ట్ సారిగా మనకు వచ్చిన తర్వాత ఈ సినిమా రావటం, ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే 10 గంటలకి షో ఉంది, 10 గంటలకి అందరం కూడా వస్తున్నాం. దానికి సక్సెస్ అయ్యి మంచి ఇంకా పేరు ప్రదర్శనలు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అద్దంకి బస్ స్టాండ్ నుంచి ఏదైతే మన కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా నాతో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.